మొదటి కొరింథీయులు 1:18 సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇట్ ఈస్ ఆల్సో ద పవర్ ఆఫ్ గాడ్. చూడండి, బయట ఎవరో నమ్మకపోయినా నువ్వు నమ్ముతావు. నీకు తిండి లేకపోయినా, బాధలున్నా, కష్టాలున్నా నీకు తెలుసు దేవుడు ఉన్నాడు, ఆయన శక్తిని నమ్ముతున్నా. నీకు ఇంకా కొన్ని బాధలున్నా, కష్టాలు ఎన్నున్నా సరే మమ్మల్ని అవమానపరుస్తాను, దేవుడే ఉంటే నీకు ఎందుకు ఇంకా ఈ రోగం తగ్గలేదు, దేవుడే ఉంటే నీకు ఇంకా పెళ్ళి అవ్వలేదు, దేవుడు ఎందుకు పిల్లలు ఎందుకు పుట్టలేదు, దేవుడే ఉంటే ఇంకా నువ్వు అద్దీంట్లో ఉంటున్నావు, దేవుడే ఉంటే ఎందుకు ఉద్యోగం రాలేదు, నీకు దేవుడే ఉంటే ఎందుకు ఇలాంటి పిల్లలు పుట్టారు, ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు అది అనేకలు అంటారు. అయినా నీకు తెలుసు అది దేవుని శక్తి. రక్షింపడిన వారికి మనకి ఎన్నున్నా, ఎన్ని కష్టాలు మనకు తెలుసు. గాడ్ ఈజ్ రియల్. ఓకే, లెట్స్ రీడ్ వర్స్ 19 చదువుదాం. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. చూసారా? What is the purpose of the church? Now this is the second dimension. So the major ministry of the church is to destroy the wisdom of the wise. ఇది దేవుడి యొక్క మిషన్. చూడండి, ఫరో టైంలో మరి ఆ తెగుళ్ళు పోవాలన్నా అక్కడ ఉండే మంత్రగాళ్ళు ఫరో దగ్గర ఏ డిపార్ట్మెంట్ పనిచేయలేదు, కేవలం ప్రార్థన మాత్రమే పనిచేసింది. మోసే ప్రేయర్ చేస్తాడు, తెగులు పోతుంది. మోసే ప్రేయర్ చేస్తాడు, ఆ వడగళ్ళు ఆగిపోతాయి. మోసే ప్రేయర్ చేస్తాడు, ఆ రక్తం మళ్ళీ నీరుగా మారుతుంది. మోసే ప్రార్థిస్తాడు, అవన్నీ ఆగిపోతాయి. యు సీ దట్ నా ఓన్లీ ప్రేయర్ బికమ్ ద సొల్యూషన్. మోసే కాలంలో నథింగ్, ఫరో ఏం చేయలేకపోయి లాస్ట్కి మళ్ళీ వచ్చాడు. మోసే ఇది తీసేయి, మోసే ఇది తీసేయి, ఫస్ట్ ఏమో నువ్వు తీనంటాడు, మళ్ళీ తీసేయి. అన్నిటికి ఓన్లీ ప్రేయర్ వాజ్ ద సొల్యూషన్, నో అదర్ సొల్యూషన్. సో దెర్ ఈస్ నో అదర్ సొల్యూషన్ టు ఫరో అండ్ హిస్ డిపార్ట్మెంట్స్. దేవునికి ప్రార్థన చేయడం తప్ప వేరే పరిష్కారం ఫరో కనపడలే. మళ్ళీ మోసే దగ్గరికి వస్తాడు, ప్లీజ్ నేను తప్పు అయిపోయింది, పొరపాటు అయిపోయింది, ఒకసారి క్షమించు, దయచేసి ఎన్ని తీసేయమని అడుగు అంటాడు. సరే అంటే మళ్ళీ హృదయం కట్టిపరుచుకుంటాడు. మళ్ళీ వచ్చి దయచేసి ఒక్కటి తీసేవా ప్లీజ్ అండి, మళ్ళీ తీసేస్తాడు. అంటే ప్రార్థన ఒక్కటే పని చేస్తుంది. మరి ఫరో టైంలో చూసుకుంటే కనుక ఫరోకి 0 మార్క్స్ పడ్డాయి. వాళ్ళు ఏం చేయలేకపోయారు. స్టార్టింగ్లో వాళ్ళు కూడా కొన్ని చేశారు, వాళ్ళు కూడా కొన్ని అద్భుతాలు చేశారు, కొన్ని కార్యాలు చేశారు. బట్ ఒక స్టేజ్ వచ్చేటప్పటికి అద్భుతాలు చేసేవాళ్ళు కూడా చేతులు పైకెత్తేస్తారు. దే విల్ ఆల్సో లిఫ్ట్ దేర్ హ్యాండ్స్ అప్. వాళ్ళు కూడా చేతులు పైకెత్తేసి ఇక మా వల్ల కాదు, ఇది దేవుని హస్తము కాబట్టి దేవుడే దీన్ని మళ్ళీ వెనక్కి తీయాలా. ఓన్లీ గాడ్ కెన్ టేక్ ఇట్ అవే. దిస్ ఈస్ సీరియస్ బిజినెస్. దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. We'll go to heaven, but you will make it of none effect. None effect. I'm giving some wisdom to people. సిలువను వ్యర్థపరిచేస్తున్నారు. Come on, let's read. మొదటి కొరింథీయులు 1:27 ఉంది. ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకూడదు. So there will be a time where the believer is the only solution. Nobody other than a believer should get the glory. So why is Christ in you? The hope of glory. కేవలం మనమే కాదు, we are the light in the world. మనము లోకానికి వెలుగు, మనకి లోకానికి చాలా సంబంధం ఉంది అనేది మర్చిపోతున్నాము. విశ్వాసి ఈరోజు వాక్యం వింటున్న వారా, యు ఆర్ వెరీ పవర్ఫుల్. నిన్ను తక్కువ అంచనా వేసుకుంటున్నావు. నీలో ఎంత సామర్థ్యం ఉందంటే ఎలీషా ఎముక చచ్చిన శవాన్ని లేపిందంట, అంత సామర్థ్యం ఉంది. మరి మనలో ఇన్ఫీరియారిటీలు, బలహీనతలు అన్నీ ఉండి ఆ సామర్థ్యాన్ని బయటికి తీయలేకపోతున్నాం. యు ఆర్ వెరీ పవర్ఫుల్ సైన్. యు ఆర్ టూ మచ్. టాక్ యువర్ నైబర్ అండ్ సే యు ఆర్ టూ మచ్ ఇన్ జీసస్. యు మే బి వీక్, యు మే బి సిక్, నువ్వు బలహీనంగా ఉండొచ్చు, యు ఆర్ టూ పవర్ఫుల్. యు ఆర్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ ద ప్లానెట్ బిలీవర్స్. ఈ వాక్యం వింటున్న విశ్వాసులారా, నీవే ఈ భూలోకానికి పరిష్కారం. అందుకే అస్తమానము నా కొరకు, నా కుటుంబం కొరకు, నా కష్టాల కొరకు ఇది తీసేయండి, ప్రేయర్ చేయండి, నా కొరకు జ్ఞాపకం చేసుకుని అనొద్దు. ప్రభువా, ఈ మరణ వేదల్లో, ఈ కష్టాల్లో, ఈ బాధల్లో, ఈ రోగాల్లో, అప్పుల్లో నీ మహిమను బయటికి తీనాయన అనాలి. క్రైస్ట్ ఇన్ యూ విత్ ఆల్ దిస్ పెయిన్, ప్రాబ్లమ్, సిక్నెస్, డిసీజ్, లెట్ గ్లోరీ కమ్ అవుట్ ఆఫ్ మీ. దట్ షుడ్ బి యువర్ ప్రేయర్. డోంట్ ఆల్వేస్ కంప్లైన్, ఆల్వేస్ అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదు. దయచేసి మాకు ప్రేయర్ చేయండి, దయచేసి మాకు ప్రేయర్ చేయండి. We have the reality of Jesus in us. We are a light to the world. అప్పుడప్పుడు you need to ask God, bring glory out of this pain. ఈ వ్యాధిలోంచి, మరణ వేదనలోంచి, బాధలోంచి, కష్టాల్లోంచి నీ మహిమను బయటికి తీయా. ఎలీషాలో అంత గొప్ప మహిమ ఉంది. అప్పుడప్పుడు మనం చూస్తే ఎలీషా యొక్క మహిమ ఎలీషా కూడా ఉపయోగపడలే. అతను చనిపోయిన తర్వాత ఆ ఎముకలో మహిమ ఇంకొక చనిపోయిన సేవకుడిని స్వస్థపరిచింది, కానీ ఎలీషా రోగాన్ని స్వస్థపరచలేకపోయింది. If you don't want to be a light of the world, the anointing will not manifest even to you. But today glory is going to come out of your problem. ఈరోజు your mind is being focused now. ఇగో మనం దీని కొరకే కాదు, మనం లోకం కొరకు కూడా. కాబట్టి నేను లోకానికి కూడా వెలుగై ఉండాలి. నాట్ జస్ట్ ఫర్ యువర్ సెల్ఫ్. సెల్ఫిష్నెస్ ఇస్ డేంజరస్. అందుకే ఎలీషా అభిషేకం అతను కూడా పని చేయలేదా? హౌ సాడ్ ఇట్ ఇస్. చనిపోయిన శవం ఎముకకు తాకిన వెంటనే లేచి కూర్చున్నాడు ఆ సైనికుడు. యు సీ దట్ నౌ. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు బి ఎ లైట్ ఆఫ్ ద వరల్డ్, ఇట్స్ డేంజరస్. ఐ హోప్ సంబడీ ఈస్ గెటింగ్ దిస్. మనమే కాదు, లోకానికి ఎలా వెలుగవ్వాలనేది షుడ్ బి ఆల్సో. నౌ సంబడీ ఈస్ ట్యాపింగ్ ఇంటు ద సెకండ్ డైమెన్షన్ టుడే. వెన్ యూర్ కనెక్టెడ్ టు అదర్స్, యు ఆర్ బ్లెస్డ్. ఏ శరీరం అవ్వకూడదు అంటే నీ నుంచే మహిమ రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. God wants to use you and bring out. పౌలు అల్టిమేట్ గా ఏం చెప్తున్నాడు? మొదటి కొరింథీయులు 2:5 చదువుదాం. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను.
సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో కానీ జ్ఞానాశయంతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించి వచ్చిన వాడిని కాను. వాయ్? వాక్చాతుర్యం అంటే మాటలతో చెప్పడా? తప్ప. జ్ఞానంతో చెప్పడా? జ్ఞానవరము, వాక్చాతుర్యం ఒక వరము. దేవుని మర్మాన్ని అంటే నేను దాని మీదే ఆధారపడలే. చూద్దాం. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరిదేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకొంటిని. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద నుంటిని. మీ విశ్వాసము మనుషుల జ్ఞానము ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని. అంటే నీవు ఈ వాక్యాన్ని పట్టుకున్నావా? ఈ వాక్యములోంచి దేవుని శక్తి రావాలి అని అడుగుచున్నాడు. సో లెట్ ద పవర్ కమ్ అవుట్ ఆఫ్ ద వర్డ్ యు ఆర్ బిలీవింగ్. చూద్దాం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దృష్టాంతములనే వినియోగించి. కేవలము వాక్యమే ఓడే అని చెప్పకుండా పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు. ఐస్ విల్ సీ ద పవర్ of the works of the Holy Spirit. అంటే కనపడాలంట. Let's see the word one more time. నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మ దేవుని శక్తి కనుపరచు దృష్టాంతములు. చూడండి. Let's read verse 4. And my speech and my preaching was not with enticing words of man wisdom. అంటే అవి రాంగ్ అనట్లేదు. వాక్యం బోధించడం తప్పు అనట్లే, బోధ తప్పు అనట్లేదు. The foolishness of preaching will begin in the beginning. Demonstration of spirit and power. ఆ శక్తి కనపడాలా. నేను విశ్వాసాన్ని కనుక నా ఆఫీస్ నన్ను చూసి దేవుని తెలుసుకోవాలా, నా పనులు నన్ను చూసి దేవుని తెలుసుకోవాలా, నేను ఎరుగు పొరుగు వాడు నన్ను చూసి దేవుని తెలుసుకోవాలి, నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు మార్కెట్ రోడ్ నన్ను చూసి దేవుని తెలుసుకోవాలా, నేను కనపడే ప్రతి ఒక్కరు నన్ను చూసి దేవుని తెలుసుకోవాలి. ఐ నీడ్ టు బి ఎ డెమాన్స్ట్రేటర్. ఏదో ఒక అద్భుతం చేయను ఆయన. డూ సంథింగ్. డోంట్ లెట్ మీ కీప్ ఇట్ ఫర్ మై సెల్ఫ్. ఐఎమ్ ఎ లైట్ టు ద వరల్డ్. సో యూ నీడ్ టు హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. బట్ ఫ్రమ్ టుడే ఇఫ్ యు ఆర్ అ నర్స్, యువర్ హాస్పిటల్ విల్ సీ క్రైస్ట్ త్రూ యూ. సో సంబడి ఈస్ గోయింగ్ టు బి ఎ డెమాన్స్ట్రేటర్. ద సూపర్ న్యాచురల్ విల్ టేక్ ఓవర్. యోసేపు పనోడుగా చేరాడు, కానీ అతని హస్తములో ఉండేటువంటి శక్తిని ఆ నాయకుడు చూసి సమస్తం మీద పెట్టేశాడు యోసేపుని. అలాగే నీ యొక్క సామర్థ్యాన్ని చూసి ఎవరైనా వెలుగును చూసి దాన్ని కొంచెం కింద పెట్టండి. ఎక్కడ పెడతారంట? టాప్ ఆఫ్ ద సిటీ. దావీదు దేవుని శక్తి మీద ఆధారపడ్డాడు. గొలియాతుని చంపేసి సమాజానికి రాజు అయిపోయాడు. సౌలు 1000 మందిని చంపితే దావీదు 10,000 మంది. When they are relying on the power of God, the worshipper took over the nation. Word came to Joseph. He took over. You are a light to the world. Don't limit yourself. Only word. If you are doing only word, you will be limiting yourself. But క్రీస్తును వ్యర్థపరుస్తామంట. We will nullify the cross. But God has quite opposite plans. Let me pray for you. నజరేయుడైన యేసయ్యా, అయ్యా మేము పశ్చాత్తాపడుతున్నాం. We repent for focusing on ourselves. Only make me holy. నన్నే పరిశుద్ధంగా పరచు. నేనే బలహీనతలు అధిగమించాలా, నేనే బాగుండాలా. Lord, forgive us today. You want it. మాకు సమృద్ధి గల జీవం ఇస్తావు, కానీ మేము లోకానికి కూడా వెలుగై ఉన్నాం. We need to also take care of the other area, Lord. ఈరోజు ఎవరైతే వాక్యం విన్నారో వారందరిలోంచి నీ సామర్థ్యాన్ని బయటికి తీయండి. లెట్ ద పవర్ కమ్ అవుట్ ఆఫ్ దెమ్, గ్లోరీ కమ్ అవుట్ ఆఫ్ దెమ్. అయా వారిలోంచి మహిమ వచ్చినట్లు వారిని ఆశీర్వదించండి. వారి లోకానికి వెలుగై ఉన్నారు. నీ వెలుగును నీ సామర్థ్యాన్ని అనేకులకు వెళ్ళే కృప దయచేసి నడిపించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.